కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదామును వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించాడు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టడో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతులకు పేర్లు పెట్టాడు. అయినను ఆదాములకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్క టెంపుల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రకటములను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఎట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడను కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ప్రభు ఈ లేఖన భాగం మన వెంటనే ఆశీర్వదించును గాక. రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడి చిన్న వాక్యం దీవించుకున్నాక. ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అని దేవుని యొక్క వాక్యము ద్వారా స్పష్టమైన రీతిలో మనకి తెలియజేస్తుంది. ఇంతకీ
వివాహము అనేటువంటిది మర్మమైనటువంటిది. బైబిల్లో ఘనమైనదని పేర్కొన్నాడు, శ్రేష్టమైనదని తెలియజేశాడు. అయితే ఈ వివాహము చాలా మర్మయుక్తమైనటువంటిదై ఉన్నదని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు చాలా స్పష్టమైన రీతిలో ఆయన చెప్తాడు. ఆ వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక అమ్మా 31 నుంచి చదవండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. చాలండి. వివాహము అనేటువంటిది మర్మయుక్తమైనటువంటిది. ఏమిటి ఆ మర్మాలు అంటే 3 విషయాలు క్లుప్తంగా 3-6 నిమిషాల్లో నేను ముగిస్తా. మొట్టమొదటి ఏంటంటే వివాహము అనేటువంటిది స్త్రీ పురుషులను దేవుడు వారిద్దరిని కూడా ఏక శరీరముగా చేస్తున్నా. ప్రస్తుతానికి ఇప్పటివరకు మరి పూర్ణచంద్, కవిత ఇద్దరు కూడా ఒంటరిగానే ఉన్నారు. కానీ ఈ వివాహం ద్వారా వారిద్దరిని ఏక శరీరముగా చేయబోతున్నారు. అంటే తన దేహాన్ని ఎంతగా ప్రేమించుకుంటాడో అలాగే తనకు కాబోతున్నటువంటి భార్యను కూడా అలాగే అతను ప్రేమించాలని వాక్యం ద్వారా దేవుడు చాలా స్పష్టమైన రీతిలో చెప్పుచున్నాడు. చాలా మంది పురుషులు తన భార్యను కొడుతూ ఉంటారు. అంటే తన శరీరాన్ని కొట్టుకుంటున్నట్లే, తన శరీరానికి అవమానం తెచ్చుకున్నట్లే. ఈ సంఘటనలను ఎరువుగా చాలా మంది కూడా అనేక రకాలుగా సమాజంలో వ్యవహరిస్తున్నటువంటి తీరుని మనం చూస్తుంటే దేవుని యొక్క వివాహ చట్టాన్ని అవమానపరిచే విధంగా స్త్రీ పురుషుల జీవితాలు, భార్య భర్తల జీవితాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఇద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు, ఒకటే శరీరం. అందుకనే ఆ దంపతులకు లేక ఆ భార్య భర్తలకు కలిగేటువంటి పిల్లవాడు ఒకే శరీరంతో లేక పిల్ల ఒకే శరీరంతో జన్మించడం మనం చూస్తాం. ఇది ఎందుకంటే దేవుని పిల్లల బైబిల్ చెప్తున్న మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఈ వివాహం ద్వారా స్త్రీ పురుషుల్లో పరిశుద్ధతను దేవుడు ఆయన కలిగిస్తూ ఉన్నాడు. ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఎందుకు అనంటే పరిశుద్ధత కొరకు. పౌలు కొరింథీ సంఘానికి మీలో జాగ్రత్తగా జరుగుతున్నామని నేను అడుగుతున్నాను. అందుచేత స్త్రీ పురుషుల్లో పరిశుద్ధతను దేవుడు చూచిన కొరకు వివాహ చట్టాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వివాహ చట్టం ద్వారా, ఈ ఏక శరీరం ద్వారా వారిద్దరూ కూడా ఒకరినొకరు సంతోషంగా భూమి మీద జీవించడానికి దేవుడు ఈ చట్టాన్ని ఏర్పాటు చేశాడని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. విశేషంగా వివాహం చేసుకోబోతున్నటువంటి దంపతులు లేక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు కూడా జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నారు. కాకపోతే రెండవ మర్మయుక్తమైన మాట ఏంటంటే వారిద్దరూ కూడా ఏక మనస్సై ఉండాలి. ఒకటి ఏక శరీరం ద్వారా ఇరువురు కూడా ఒకరినొకరు సంతోషం కలిగిన వారై ఉంటారు. రెండవది ఏక మనస్సు. వారిద్దరు మనస్సులను దేవుడు ఈ వివాహం ద్వారా ఐక్యపరచబోతున్నాడు. వివాహం అంటే ఇదే. చాలా మంది కూడా వివాహాలు చేసుకున్నట్టు వారు ఉంటారు, కానీ ఆ స్త్రీ ఆలోచన వేరు, పురుషుడి యొక్క ఆలోచన వేరు. ఆ ముగ్గురు మనుషులకి అబ్రహాము అతిథి మర్యాదలు చేసే ప్రక్రియలో భాగముగా తన భార్య అయినటువంటి శారా దగ్గరికి వెళ్ళి 6 మానికల మెత్తని పిండిని తీసుకొని భోజనం తయారు చేయమంటాడు.
పశువుల్లో ఉన్న గోడలు తీసుకొచ్చి ఆయన కూర తయారు చేస్తారు. మొత్తం మీద ఈ ఆహార పదార్థాలను వచ్చినటువంటి 3 మనుషులకి వారు పెట్టడం జరుగుతుంది. అంటే అబ్రహాము యొక్క ఆలోచన, శారా యొక్క ఆలోచన ఒకటై ఉంది. అంటే వారి ఇంటికి వచ్చినటువంటి మనుషులకి అతిథి మర్యాదలు చేసే విషయంలో వారిద్దరు కూడా ఏక మనస్సు కలిగిన వారై ఉన్నారు. ఆ ఏక మనస్సు ఇద్దరు కలిగి ఉండటం వలన ఎవరు సంతోషపడతారు? ఇరుపక్షాదుల యొక్క తల్లిదండ్రులు, ఇరుపక్షాదుల యొక్క బంధుమిత్రాదులు సంతోషపడతారు. అరే కవిత ఇంటికి వెళ్తే చాలా అతిథి మర్యాద చేసిందిరా, దేవుడు ఆ బిడ్డను ఎంతగానో దీవించాడు అనేటువంటి మాటల్లో ఎంత గౌరవము లభించింది, ఆ మాటల్లో ఎంత శ్రేష్టత ఉన్నది. అలాంటి పేరుని కలిగిన వారై ఉన్నారు. అందుకని అలాంటి వారిని గురించి మాట్లాడే మాట ఏంటంటే బైబిల్లో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిథి ముత్యముల కంటే అమూల్యమైనది. శారాతో మాట్లాడినప్పుడు శారా ఏమి కూడా మారు మాట మాట్లాడలేదు. అంటే అబ్రహాము యొక్క ఆలోచనను సమర్థించింది. ఆరు మానికలు పిండంటే జోజాయిగా ఎన్ని మానికలండి? 3 మానికలేదా? అంటే 6 కేజీ. రైట్. 6 కేజీల పిండిని ఆమె రొట్టెలు తయారు చేసిందంటే ఎంతగా ఆమెకున్న సహనము, ఆమెకున్నటువంటి ఓర్పు, భర్తను ఎంతగా గౌరవించింది, భర్త ఆలోచనకు ఎంతగా సమ్మతించిందో ఒకంతగా ఆలోచన చేయాలి. కానీ ఈరోజు ఇంటికి వచ్చినటువంటి అతిథులకి 2 రొట్టెలు చేయమంటే దగ్గరలో ఉన్న హోటల్ కూడా తెచ్చిపెట్టొచ్చు కదా, నా వేడి బాగలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు అంటారు. ఎంతమంది లేదండి అంటాడు? ఆ ఇంటి కనుక ఆ ఇంటి కోడల యొక్క తల్లిదండ్రులు వస్తే ఏమండి మా అమ్మ నాన్న వచ్చారు, రాక వచ్చారండి, చేపలు తీసుకొని మార్కెట్కి పోయి ఏమండి మా అమ్మ నాన్న వచ్చారు, మార్కెట్కి పోయి చేపలు తీసుకురండి. వాళ్ళని చూసేటువంటి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అత్తమామలు వచ్చారనుకోండి, వారిని చూసే ఆలోచన వేరుగా ఉంటుంది. ఈ ఆలోచన విధానాన్ని సరిగా లేకపోవడాన్ని బట్టే కుటుంబాలలో విచ్ఛిన్నతలు ఏర్పడుతున్నాయి. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే వివాహము అంటే 2 మనసులు కూడా ఒకటే ఉండాలి. పూర్ణచంద్ర మనసు కానీ కవిత మనసు కానీ 2 యొక్క ఆలోచనలు, 2 యొక్క ఉద్దేశాలు, తలంపులు ఒకటై ఉంటే ఆ కుటుంబము ఆశీర్వాదకరముగా, దేవుని నామ మహిమకరంగా, ఇరుపక్షాలు తల్లిదండ్రులు సంతోషించదగ్గ రీతిగా ఆ యొక్క కుటుంబ వ్యవస్థ ఉంటుందని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ మాట జాగ్రత్తగా పూర్ణచంద్ర కవిత గారు ఇద్దరు ఇప్పుడని ఇప్పటి వరకు సమస్యలు, శోధనలు, బాధలు వస్తాయి కనుక ఆ బాధలు, సమస్యలు, కష్టాలను ఎదుర్కొనే వారికై వారిద్దరూ కూడా ఏకాత్మ కలిగిన వారై దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని మాట దీవించునుగా. వాక్యం చెప్పని ఎవరైనా వాక్యం చెప్తారని అనుకున్న వారు ఉన్నారా అంటే అయ్యే వాస్తవ్యులు కారుమూరి వెంకటేశ్వరరావు గారు, కారుమూరి విజయలక్ష్మి గారి యొక్క కుమారుడు కారుమూరి పూర్ణచంద్రకును, గుంటూరు జిల్లా కొన్నూరు మండలం ఆర్యమండ గ్రామ వాస్తవ్యులు ఆర్యమండ రాజేంద్ర, ఆర్యమండ సుజాత లక్ష్మి గారి యొక్క కనిష్ట పుత్రిక కవితకును 15/2/2025 శనివారం 11:30 అని నిర్ణయించాం. కానీ 6:05 వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం. వివాహ కార్యక్రమం యేసయ్య విమోచన ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేయబడినది. ఇది చివరి ప్రకటన. వివాహం జరగకూడదని
ఎవరికైనా ఆక్షేపం ఉన్నట్లయితే మీరిద్దరూ బ్రతికున్నంత కాలం ఎదురునే ఉన్న ఆశింపుగా కవిత్వనే కాపురం చేయదు. అవును, కవితతో వినపడిందా? వినపడిందా? నీవు కవిత, నీవు ఈ పురుషుని నీ భర్తనుగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించడవా? ఈయనను ప్రేమించి ఆదరించి గౌరవించి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఇతరుల ఉన్న ఆశింపుగా పూర్ణచంతోనే కాపురం చేయదువా? వినపడిందా? బతికుడి వాళ్ళకి వినపడిందా? ఈ సమయంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు రావాలని మీకు మనం చేస్తాం. కవిత అనే నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణం చేయి. కవిత అనే నేను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలం అంతా నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేస్తున్నాను. తండ్రి, వధువరులు ఇరువురిని దీవించండి. వివాహానికి పవిత్ర బంధానికి సూచనగా వారి జీవిత కాలం అంతయు ప్రభువా నాయన ఈ యొక్క మంగళసూత్రం ద్వారా ఉంగరం ధరించడం ద్వారా వారి ప్రేమ బంధం అధికమై నీ యొక్క మార్గంలో ప్రభు వారు నడవటానికి ఫలించడానికి ఈ కుటుంబాన్ని దీవించండి. ఈ బిడ్డలను ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము.
జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇద్దరిని కూడా ఒక కుటుంబంగా చేశారు ప్రభువా. సేవకుల సమక్షంలోను ఆయన మీ యొక్క సన్నిధిలోను, బంధుమిత్రాదుల సమక్షంలోను, సంఘ పెద్దల సమక్షంలోను వీరిద్దరి యొక్క వివాహమును ఘనముగా జరిగించినందుకు వందనాలు ప్రభువా. మీ బిడ్డలిద్దరూ కూడా తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకొని వారి దాంపత్య జీవితాన్ని ముందుకు తోడుకెళ్ళినట్లుగా మీ కృప సహాయం సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. తండ్రి పూర్ణచంద్ర కవిత ఇద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు, ఏక మనసుగా చేసి ఉన్నారు, ఏకాత్మగా చేసి ఉన్నారు. మిమ్మల్ని సంతోష పెట్టగలిగినటువంటి కృప కలిగిన మా తండ్రి, మీ బిడ్డల ఇరువురి యొక్క కుటుంబాన్ని ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా అన్ని విషయాల్లో కూడా ఈ దంపతులిద్దరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించినట్లు ఈ దంపతులిద్దరిని కూడా అబ్రహాము వలె ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇస్సాకు రిబకాల వలె ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా ప్రభువా తండ్రి, సేవకులను మీరు వాడుకున్నది వందనాలు. ఈ వివాహ మహోత్సవమును ఘనముగా జరిగించుకున్నది వందనాలు. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము నూతనముగా జతపరచబడినటువంటి పూర్ణచంద్రకును కవితాకును వారి దాంపత్య జీవితానికి దేవుడు సదా తోడుగా ఉండి సహాయం దయచేయనుగా. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన
వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. Sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Nakora, Nilara, Aradhya. పదము నీ వైపులా, పరుగు నీదే కదా. తనువు తెరనీదుగా, చేరుకో త్వరగా.
చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగ బగరి దని దని డబద గరిగ బగరి దని దని దద దరి దద దరి దద దరి దద బగ బగ దబద దద దరి దరి బా బగరి దద బగరి గ బగ దబద దరి దగరి బగ దబగరి దద బగరి గ బగరి గ దద బగరి గ దద దద బగరి దరి గ బద సా. పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో. ఇలాగే ఉంటానే నీతోనే దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఏదో అనాలంది ఇంకా వినాలంది నీ ఊహ మల్లింపులో. నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో. నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. నే కలలో కూడా అనుకోలేదే మనసు ఇస్తావని. నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని. మికలి మూవలు చేసే సడి వింటూ గడిపేస్తానే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే.
కనిపించగా దాచాను కదా అందుకే నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అదోర కంటిగులు మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్ట